హలో ఫ్రెండ్స్, ఈరోజు నేను మీ ముందుకు ఒక కొత్త గోస్ట్ సిరీస్ స్టోరీస్ని తీసుకురాబోతున్నాను. మన భారతదేశంలో గత 10 సంవత్సరాల్లో కొంతమంది వాళ్ళ లైఫ్లో జరిగిన పారానార్మల్ గోస్ట్ ఎక్స్పీరియన్సెస్ని వాళ్ళు సోషల్ మీడియాలో షేర్ చేయడం జరిగింది. ఇవి వాళ్ళ లైఫ్లో జరిగిన భయం కొలిపే రియల్ వరల్డ్ అనుభవాలు మరియు సంఘటనలు. వీటన్నిటిని నేను కొంచెం రీసెర్చ్ చేసి స్టోరీస్ రూపంలో మీ ముందుంచడానికి ప్రయత్నిస్తున్నాను. చనిపోయిన తర్వాత మనుషులకు ఏమవుతుంది? వారి ఆత్మలు మన మధ్య ఉంటాయా? వాటికి అతీంద్రియ శక్తులు ఉంటాయా? కోరికలు తీరే వరకు పరలోకానికి చేరుకోవా? తమ శత్రువుల మీద ప్రతీకారం తీర్చుకునే సామర్థ్యం వాటికి ఉంటుందా? ఈ హర్రర్ కథల్లో చాలా సమాధానం లేని ప్రశ్నలు దాగి ఉన్నాయి. అస్పష్టమైన చుక్కల్ని కలుపుకుంటూ వెళ్తే బహుశా మీలో కొంతమందికి స్పష్టత రావచ్చు. ఎవరన్నా మీలో కొంచెం గుండె ధైర్యం తక్కువ ఉన్న వాళ్ళు ఉంటే ఈ సిరీస్కి దూరంగా ఉండండి. ఈ కథల్లో భయపడడానికి ఏమీ ఉండదు. భయం అంతా మన మనసుల్లో ఉంటుంది, మన ఊహల్లో ఉంటుంది. ఈ కథలు విని మన నిజ జీవితంలో అన్వయించుకుంటూ ఎంత ఎక్కువ ఊహించుకుంటామో అంత ఎక్కువ భయపడతాం. అందుకని ఈ కథలు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేయండి. ఈ కథలన్నీ నేను ఆడియో బుక్ రూపంలో మీకు ప్రజెంట్ చేయబోతున్నాను. అంటే వీటిలో ఎటువంటి విజువల్స్ ఉండవు. బహుశా ఏ విజువల్స్ కూడా ఈ స్టోరీస్కి న్యాయం చేయలేవేమో. మీరు హెడ్ ఫోన్స్ పెట్టుకుని కళ్ళు మూసుకుని ఈ స్టోరీస్ని వింటూ ఎంజాయ్ చేయండి. హలో ఫ్రెండ్స్, నా పేరు సూరజ్ మజుందార్. మాది కోల్కత్తా. నేను నా ఇంజనీరింగ్ 2014లో పూర్తవగానే ముంబై వచ్చేశాను. ఇక్కడ నవీ ముంబైలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో నెట్వర్క్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను. జాబ్లో జాయిన్ అయిన మొదటి 2 నెలలు నేను పీజీ హాస్టల్లో ఉండేవాడిని. ఆఫీస్లో కొంచెం కుదిరిపడ్డాక మరో 2 కొలీగ్స్తో కలిసి ఎక్కడన్నా బయట ఒక అపార్ట్మెంట్ తీసుకుందాం అని నిర్ణయించుకున్నాం. ముంబైలో ఇల్లు దొరకడం చాలా కష్టం. 12 నెలల రెంట్ అడ్వాన్స్ డిపాజిట్ ఇవ్వాల్సి ఉంటుంది. మేము ముగ్గురం కూడా ఒకేసారి జాబ్లో జాయిన్ అయ్యాం. అందువల్ల మా దగ్గర ఎక్కువ ఫండ్స్ డిపాజిట్ కట్టడానికి లేవు. ఇలాంటి సిట్యుయేషన్లో అద్దెకు ఇల్లు దొరకడం చాలా కష్టమవుతోంది. ఎన్నో ఇళ్ళు చూశాం. కొన్ని చాలా బాగున్నాయి, కానీ అద్దె చాలా ఎక్కువ. కొన్ని అసలు బాగాలేవు. ఇలాంటి పరిస్థితుల్లో మాకు ఒక బ్రోకర్ దొరికాడు. అతను మాకు మా బడ్జెట్లో మంచి ఇల్లు చూపించడానికి ఒప్పుకున్నాడు. మేము కూడా సంతోషించి వాడికి కొంత ఫీజు చెల్లించాం. సరిగ్గా 1 వారం రోజుల తర్వాత అతను మాకు ఫోన్ చేసి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక కాలనీకి రమ్మని చెప్పాడు. మేము అక్కడికి వెళ్ళేసరికి ఆయన మా కోసం వెయిట్ చేస్తున్నాడు. అది ఒక పెద్ద అపార్ట్మెంట్ టవర్స్. సుమారుగా 50 అంతస్తులు ఉండొచ్చు. కట్టి చాలా కాలం అయిందనుకుంటా. పాతగా కనపడుతోంది. ఆ బ్రోకర్ మమ్మల్ని బయట సెక్యూరిటీ దగ్గర పర్మిషన్ తీసుకొని లిఫ్ట్లో పైకి తీసుకెళ్ళాడు. 25 ఫ్లోర్లో లిఫ్ట్ ఆపి 9వ నెంబర్ ఫ్లాట్ తాళాలు తీసి చూసుకోమని చెప్పాడు. అది ఒక 2 బెడ్రూమ్ ఫ్లాట్. విశాలంగా చాలా బాగుంది. ఒక కిచెన్, 2 బెడ్రూమ్లు, హాల్, పెద్ద బాల్కనీ. మా ముగ్గురికి చాలా నచ్చింది. అద్దె వివరాలు అడగ్గా అతడు చెప్పిన అమౌంట్ విని మాకు చాలా ఆశ్చర్యం వేసింది. అంత మంచి ఫ్లాట్ కేవలం 10,000కే ఇస్తానంటే మా ఆనందానికి అవధులు లేవు. డిపాజిట్ కూడా కేవలం 30,000 మాత్రమే. అంతా మా బడ్జెట్కు కరెక్ట్గా సరిపోయింది. ఇక ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా డిపాజిట్ ఓనర్కు నెట్ బ్యాంకింగ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసేశాం. సంతోషంగా అక్కడి నుంచి తిరిగి బయలుదేరాం. కిందకి వస్తున్నప్పుడు మేము ఒక విషయం గమనించాం. అదేమిటంటే ఆ 25వ ఫ్లోర్లో ఎవరూ నివసిస్తున్న ఆనవాళ్లు లేవు. అంతా ఖాళీగా దుమ్ము కొట్టుకుపోయింది. ఆ బిల్డింగ్ మొత్తానికి చూస్తే చాలా తక్కువ మంది నివసిస్తున్నట్టు అర్థమైంది. బహుశా మొత్తం మీద
ఒక 20 కుటుంబాలు ఉంటాయేమో. ఎందుకంత ఖాళీగా ఉందో మాకు అర్థం కాలేదు. సరే మనకెందుకులే, మంచి ఫ్లాట్ దొరికింది అని సంతోషిస్తూ వెళ్ళిపోయాం. మరునాడు మా లగేజీలను తీసుకుని కొత్త ఫ్లాట్లోకి వచ్చేసాం. ఇల్లంతా శుభ్రం చేసుకుందామని ముగ్గురం ప్రయత్నాలు మొదలుపెట్టాం. కిచెన్ అంతా కడిగి శుభ్రం చేసే బాధ్యత నాది. మిగతా రూములు మా ఫ్రెండ్స్ ఇద్దరు చూసుకుంటున్నారు. కిచెన్ శుభ్రంగా తుడిచి కడిగే ప్రయత్నంలో అరుగు కింద ఒక నల్లటి మూట కనపడింది నాకు. ఆశ్చర్యంతో దాన్ని బయటికి తీశాను. దాని నిండా దుమ్ము కొట్టుకుపోయింది. ఏమిటా అని ఆ మూట ముడి విప్పి లోపల చూశాను. అందులో కొన్ని పాత గుడ్డలు, ఒక చిన్న ఫ్రేమ్తో ఉన్న పెయింటింగ్ కనపడింది. అది ఒక చిన్ని పాప బొమ్మ. పెయింటింగ్ చాలా బాగుంది. దాన్ని ఏదన్నా గోడకు తగిలిద్దామని తీసి పక్కన పెట్టాను. మిగతా గుడ్డలను తీసి డస్ట్బిన్లో పడేశాను. ఆ పెయింటింగ్ని శుభ్రపరిచి హాల్లో గోడకు తగిలించాం. అంతా అనుకున్నట్టుగానే ఇంటిని సర్దుకుని సెటిల్ అయ్యాం. మేము ఫ్లాట్కు వెళ్ళిన రెండో రోజు మా కొలీగ్స్ అందరినీ పిలిచి చిన్న పార్టీ ఇచ్చాం. అందులో ఒక మిత్రుడు, వాళ్ళ నాన్న పెద్ద జ్యోతిష్య సిద్ధాంతి. ఆ మిత్రుడు ఇల్లంతా కలిగి తిరిగి, ఇక్కడ ఏదో నెగిటివ్ ఎనర్జీ ఉంది, మీరు ఈ ఫ్లాట్ ఖాళీ చేయడం మంచిది అని చెప్పాడు. మేమంతా నవ్వి ఊరుకున్నాం. 10 రోజులు అంతా బాగానే ఉంది. 10వ రోజు మేము ఆఫీస్ నుండి ఇంటికి రాగానే ఒక వింత సంఘటన కనపడింది. మేము హాల్లో వేలాడదీసిన ఆ పెయింటింగ్ కింద పడిపోయి కనిపించింది. మాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఫ్లాట్లోకి గాలి వచ్చే అవకాశమే లేదు. మరి ఎలా ఆ పెయింటింగ్ కింద పడింది? సరే జారిపోయి ఉంటుందిలే అని దాన్ని తేలిగ్గా వదిలేశాం. దాన్ని తీసి అదే మేకుకి తగిలించేశాం. మరునాడు కూడా ఆఫీస్ నుండి ఇంటికి వచ్చేసరికి ఆ పెయింటింగ్ మరలా కింద పడి కనిపించింది. మా ముగ్గురికి ఇలా ఎలా జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఆ పెయింటింగ్ దానంతటా అదే కింద పడడానికి ఎటువంటి ఛాన్స్ లేదు. మరి ఎవరు దాన్ని కింద పడేస్తున్నారు? లేదా ఏదైనా ఎలుక కానీ దాన్ని కింద పడేస్తుందేమో అని అనుకుని దాన్ని తీసి ఈసారి బెడ్రూమ్లో వేలాడదీశాం. మరో వారం రోజులు మాకు ఎటువంటి అనుమానాస్పదమైన సంఘటనలు జరగలేదు. ఆ విషయం గురించి మేమంతా మర్చిపోయాం. ఒక 15 రోజులు గడిచాక నా ఇద్దరు ఫ్రెండ్స్ పండగకు వారి ఊర్లకు వెళ్ళడం జరిగింది. నాకు నా ప్రాజెక్ట్ పని ఒత్తిడి వల్ల వెళ్ళడం అవ్వలేదు. కలకత్తా చాలా దూరం కాబట్టి కనీసం 15 రోజులు సెలవు లేనిదే నాకు వెళ్ళి రావడం అసంభవం. ఆ రోజు నేను ఆఫీస్ నుండి ఇంటికి వచ్చే ముందు మా బాస్ రాత్రి 11 గంటలకి ఒక USA క్లయింట్ కాల్ తీసుకోమన్నాడు. సరే అలాగే అని చెప్పి నేను ఇంటికి చేరుకున్నాను. ఫ్రెష్ అయి డిన్నర్ తీసుకుని 11 గంటలకల్లా రెడీగా ఉన్నాను. అనుకున్న టైంకి నా క్లయింట్ నుండి కాల్ వచ్చింది. కాల్ లిఫ్ట్ చేసి ప్రాజెక్ట్ డీటెయిల్స్ డిస్కస్ చేయడం మొదలుపెట్టాం. 15 నిమిషాలు గడిచాక నా క్లయింట్ నాతో, సూరజ్, కొంచెం ఇంట్లో ఉన్న పిల్లవాడి ఏడుపు ఆపుతావా? నువ్వు మాట్లాడేది నాకు సరిగ్గా వినబడట్లేదు అని అన్నాడు. నాకు ఆయన ఏం చెప్పాడో అర్థం కాలేదు. మరలా ఒకసారి ఆయన చెప్పింది అడిగి తెలుసుకుని కొద్దిగా ఆశ్చర్యపోయాను. నా వెనుక కానీ మా ఇంట్లో కానీ ఎవరూ చిన్నపిల్లలు లేరు. మరి ఆయనకి ఏడుపు ఎక్కడి నుంచి వినపడుతోంది? అది పాసిబుల్ కాదు కదా. నా క్లయింట్కి బహుశా అది నెట్వర్క్ ప్రాబ్లం అయి ఉండవచ్చని మిగతా ప్రాజెక్ట్ డీటెయిల్స్ రేపు డిస్కస్ చేద్దామని చెప్పి కాల్ కట్ చేశాను. నా ఫ్లాట్ అంతా కలిగి తిరిగి చూసినా నాకెక్కడ ఎవరు కనపడలేదు. నేను ఉన్నది ఒక్కడే, తలుపులు వేసి ఉన్నాయి, ఎవరు బయట నుండి వచ్చే అవకాశమే లేదు. అందువల్ల ఇది నిస్సందేహంగా నెట్వర్క్ ప్రాబ్లం వల్ల ఏదో బయట నుండి వేరొక కాల్ కలిసిపోయి ఉండవచ్చు అని నా మనసుకు నేనే నచ్చచెప్పుకున్నా. నిద్రలోకి జారుకున్నాను. మరునాడు ఆఫీస్కి వెళ్తే నా బాస్ నన్ను పిలిచి రాత్రి జరిగిన దానికి మందలించాడు. క్లయింట్ చాలా కోపంగా ఉన్నాడని, ఇంట్లో చిన్నపిల్లలు ఏడుస్తున్నందువల్ల అతను నువ్వు చెప్పిందేమీ సరిగ్గా వినలేకపోయాడని, ఈరోజు ఎట్లా అయినా సరే కాల్ తీసుకుని ఆ ప్రాజెక్ట్ పని పూర్తి చేయమని చెప్పాడు. నేను ఎంత ఆయనకి నచ్చ చెప్పినా ఆయన నా మాట నమ్మలేదు. ఈరోజు రాత్రి కూడా నా ఫ్లాట్లో నేను ఎప్పటిలాగే క్లయింట్ కాల్ కోసం ఎదురు చూడసాగాను. సుమారు 12 గంటలకు ఆయన కాల్ వచ్చింది. ఇద్దరం ప్రాజెక్ట్ గురించి డిస్కస్ చేసుకోవడం ప్రారంభించాం. 15 నిమిషాలు గడిచాక మరలా ఆయన మాట్లాడడం ఆపి నన్ను వెంటనే వెనకాల ఏడుస్తున్న చిన్నపిల్లవాడి ఏడుపు ఆపమని అభ్యర్థించాడు.
దానివల్ల తాను ఏమీ వినలేకపోతున్నానని చెప్పాడు. అది విన్న నాకు చాలా ఆశ్చర్యం వేసింది. నా వెనుక కానీ నా ఫ్లాట్లో కానీ మరి ఎవరూ లేరు. మరి ఆ ఏడుపు ఎక్కడి నుంచి వస్తోంది? నాకు వినబడిన ఏడుపు కాల్లో ఆయనకి ఎట్లా వినపడుతోంది? బహుశా ఆయనకు ఈ ప్రాజెక్ట్ మాకు ఇవ్వడం ఇష్టం లేక అలా మాట్లాడుతూ ఉండవచ్చు అనుకుంటుండగానే అవతల వైపు నుండి ఆ క్లయింట్ కాల్ కట్ చేశాడు. నాకు ఏం చేయాలో పాలుపోలేదు. లేచి కిచెన్లోకి వెళ్ళి నీళ్లు తాగి దిగాలుగా బెడ్ మీద పడుకున్నా. పైన ఫ్యాన్ గిర్రును తిరుగుతోంది. నా మనసంతా గజిబిజిగా తయారైంది. అంతలో పక్క బెడ్రూమ్లో ఏదో చప్పుడు వినపడింది. వెంటనే వెళ్ళి అక్కడ చూసిన నాకు ఆ పెయింటింగ్ కింద పడి కనపడింది. మొదటిసారిగా నాలో ఏదో అనుమానం మొదలయ్యింది. కలత నిద్రతో ఆ రాత్రంతా గడిచిపోయింది. తెల్లవారాక నా ఇద్దరు మిత్రులు తిరిగి వచ్చారు. వారితో జరిగిన విషయం అంతా చెప్పాను. వారు నవ్వుతూ ఇదంతా నా భ్రమ అంటూ తీసిపారేశారు. నేను కూడా ఇక చేసేదేమీ లేక నా ఆఫీస్కి బయలుదేరాను. ఆఫీస్కి వెళ్తూనే నా బాస్ దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పి క్షమించమని అడిగాను. క్లయింట్కి ఒక అపాలజీ లెటర్ పంపి ఈరోజు కాల్లో అన్ని విషయాలు డిస్కస్ చేద్దామని, ఆఫీస్ నుండే కాల్ తీసుకుంటానని మెయిల్ పంపించాను. అక్కడి నుండి సరే అని రిప్లై వచ్చింది. ఆ రోజు రాత్రి ఆఫీస్లోనే ఉండిపోయాను. 11 గంటలకు క్లయింట్ నుండి కాల్ వచ్చింది. సుమారు గంట సేపు ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా కాల్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాను. కానీ నా మనసుని ఒక పెద్ద ప్రశ్న తొలిచేస్తోంది. నిన్న ఇంట్లోంచి తీసుకున్న కాల్లో ఏడుస్తున్న పాప వాయిస్ ఈరోజు ఆఫీస్ నుంచి చేసిన కాల్లో ఎందుకు రాలేదు? ఇది నా భ్రమ? ఈ సంగతి ఎట్లాగైనా తెలుసుకుందామని ఇంట్లో నిద్రపోతున్న నా ఫ్రెండ్స్కి కాల్ చేసి లేపాను. జరిగిందంతా చెప్పి అతనికి నాకు ఇంటి నుండి ఒక జూమ్ కాల్ చేయమని అడిగాను. అతను సరే అని నాకు తన ఫోన్ నుంచి జూమ్ కాల్ చేశాడు. మేమిద్దరం మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా ఒక చిన్న పాప ఏడుస్తున్న శబ్దం మా కాల్లో స్పష్టంగా వినపడసాగింది. ఆశ్చర్యపోవడం నా వంతు అయింది. నా మిత్రుడిని అడిగితే తనకు అక్కడ ఎటువంటి ఏడుపు వినపడట్లేదని చెప్పాడు. అప్పుడే జూమ్ కాల్లో నాకు నా మిత్రుడి వెనుకవైపు గోడ మీద ఉన్న పెయింటింగ్ కింద పడడం గమనించాను. నాకు విషయం అంతా అర్థమైంది. వెంటనే లేచి అప్పటికప్పుడు ఆఫీస్ నుంచి బయలుదేరి ఫ్లాట్కి చేరుకున్నాను. ఇద్దరు మిత్రులకు వివరించి నా సామాన్లన్నీ సర్దుకుని తెల్లవారుజామునే ఖాళీ చేసి వచ్చేశాను. ఇది నాకు జరిగిన ఒక పర్సనల్ పారానార్మల్ ఎక్స్పీరియన్స్. ఎందువల్ల ఇలా జరిగింది అనేదానికి నా దగ్గర సమాధానం లేదు. అది బహుశా నా భ్రమే కావచ్చు, లేదా నిజమే అయి ఉండవచ్చు. చెప్పలేను. నా దగ్గర ఈ కథకు సమాధానం లేదు. ఫ్రెండ్స్, ఈ కథలో మీకు ఏమన్నా క్లూస్ దొరికితే, ఎందుకు ఇలా జరిగిందో అర్థమైతే తప్పకుండా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీరు చేసే ఒక చిన్న లైక్ నన్ను ఒక మంచి క్రియేటర్గా నిలబెడుతుంది, లేదంటే అధాపాతాళానికి తొక్కేస్తుంది. తప్పకుండా ఈ వీడియోకి లైక్ చేసి ఒక కామెంట్ పెట్టండి. మళ్ళీ నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్. శుభరాత్రి.